అన్న ఇప్పుడు కాజిపేట మండలం ఉంది కదా, కాజిపేట మండలము మైత్కూరు నియోజకవర్గం, కాజిపేట మండలం. మైత్కూరు నియోజకవర్గంలో మన వైసీపీ తరపు నుంచి రఘురాంరెడ్డి నిలబడుతున్నాడు, టీడీపీ తరపు నుంచి సుధాకర్ యాదవ్ నిలబడుతున్నారు. ఏది ఎక్కువ మొగ్గు చూపేదానికి ఉంది? ఏది ఎక్కువ అంటే ఇంకా నిర్మోహమాటంగా నిర్బంధంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆధిక్యత ఖచ్చితంగా ప్రదర్శిస్తుంది. గత ఎన్నికల్లో చూసాము, మనము 2014లో చూసాము. 2014 కంటే 2019లో, అంటే ఉదాహరణకు 2014లో మనకు 10,000 మెజార్టీ వస్తే 2019 వచ్చేటప్పటికి ఏమైంది? తెలుగుదేశ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో ప్రజలు దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో రఘురాంరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లు చూసుకుంటే గత ఎలక్షన్ల కంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఏవైతే హామీలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ హామీలు దాదాపు 98% ఫుల్ఫిల్ చేశారు. సో ఒకసారి ఆయన పాలన చూశారు కాబట్టి అదొక అడ్వాంటేజీ. దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఈ అవ్వాతాతలకు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి పెన్షన్ ఇంటి దగ్గర తీసుకుపోయి ఇవ్వడం కానీ, రేషన్ ఇంటి దగ్గర తీసుకుపోయి ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి గడప గడపకు ప్రభుత్వం తమ సర్వీస్ను గడపకే ఇస్తుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ మనకు. సో ఖచ్చితంగా నిర్బంధంగా చెప్పొచ్చు మనము, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి సీట్లతో ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి రఘురాంరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తానన్న, అది ఎంత మెజార్టీ రావచ్చు? పోయినసారి కన్నా మెజార్టీ ఎక్కువ రావచ్చా, తక్కువ రావచ్చా? ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇదే కారణం ఏంటి, పోయినసారి మనం హామీ ఇచ్చిన దానికి ఖచ్చితంగా మనం అన్ని ఫుల్ఫిల్ చేశాం కాబట్టి, సో మనం ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది, మీకు ఈ హామీ ఇచ్చినా మీకు చేసామని అని చెప్పేసి. సో ఆ విధంగా మనము ప్రజలను డైరెక్ట్ మేము చేసామని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు 2014 నుంచి 19 వరకు వాళ్ళు పరిపాలనించారు. ఆ పరిపాలన మేము ఆ విధంగా పరిపాలన చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ వాళ్ళకి లేదు. సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి సార్ గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఫైనల్గా మనం మైత్కూరు నియోజకవర్గం కానీ పైన మొత్తం అంతా ఫ్యాన్ ప్రపంచం ఉంటుంది అంటున్నారు మీరు? షూర్, తప్పకుండా, దానిలో ఏం అనుమానమే అక్కర్లేదు అసలు. ఓకే, షూర్, థ్యాంక్ యూ.